నమస్తే. డిటీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ బిఎన్వి, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు మనం బరాబర్ మాట్లాడతాలో నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. మొదటి హెడ్డింగ్ చూసేద్దామా? మొదటి హెడ్డింగ్ చూసే ముందు మీతోటి ఒక విషయాన్ని పాల్పంచుకోవాలని అనుకుంటున్నాను. కానీ మీతో పాల్పంచుకునే విషయం ఏమిటంటే, నేను కూడా యూట్యూబ్లు చూస్తూ ఉంటా కదా. నాకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తా, నచ్చకపోతే నేను చేయను కదా. నేను రిక్వెస్ట్ చేసినా మీరు చేయరు. నా టాపిక్ లో ఒక దమ్ము, ఈ సమాజానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, ఆటోమేటిక్గా చేస్తారు. ఆ విషయం ఇది సమాజ హితం కోసమే. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని, బెల్ ఐకాన్ మీద నొక్కమని అంత చేయలేను నేను. మీకు నాది విషయము ఉంటే ఆటోమేటిక్గా మీరు కానీ చేస్తారని నా నమ్మకం. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ వ్యూవర్లో ఒకనే కదా భాగం, నాకు తెలుసు కదా. కనుక అసలు విషయానికి వద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొంచెం సేపు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ గురించి కొద్దిసేపు ముచ్చడించుకుందాం. చెప్పు. గవర్నమెంట్ రెవెన్యూలో చాలా భాగం అంటే ఒక కన్సిడరబుల్ అమౌంట్, ఒక ఎక్కువ అమౌంట్, నాన్ ట్యాక్సబుల్ అమౌంట్ అంటారు. అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ నుంచి గవర్నమెంట్కి మనీ వస్తుంది. ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ తెలంగాణలో 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ ఉన్నాయి. మీలో చాలా మంది ఎప్పుడో ఒకసారి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్కి విజిట్ చేసే ఉంటారు. మీరు అమ్మాలన్నా కొనాలన్నా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా ఒక బ్యాంకుకి ఏదన్నా ఆస్తిని ప్లెడ్జ్ చేయాలి అన్నా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లాల్సిందే. అందరికీ చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. కానీ ఈ మధ్య కూడా నేను కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్కి కొన్ని పనుల మీద కూడా నేను వెళ్ళటం తటస్థించింది. నేను చూసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో చాలా వరకు బిజీ సెంటర్లలో, నాలాల మీద, మురికాలువల పక్కన ఏ విధమైన సౌకర్యం ప్రజలకు లేకపోకుండా అనేక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ పనిచేస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కానీ, సబ్ రిజిస్ట్రార్ స్టాఫ్ కానీ ఎవరు దీన్ని అబ్జెక్ట్ చేయరు. ఏంటి, మాకు ఫెసిలిటీస్ లేవేంటి, తాగడానికి నీళ్ళు లేవేంటి, అది ఇదని అడగరు. ఎందుకు అడగరు? మతలబు మీకు తెలుసు, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. సారీ, నేను ఈ విధంగా మాట్లాడుతున్నందుకు కూడా బహిరంగంగా మాట్లాడుకుంటాను. మీకు కూడా ఆ విషయాలు తెలుసు. అవినీతి లేని ప్రదేశం ఎక్కడా కూడా లేదు. అక్కడ అది కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెద్ద మినహాయింపు కాదు. ఈ మధ్య నేను ఒక రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే బ్యాంకులో ప్లెడ్జ్ చేసిన, అంటే బ్యాంకుకి ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తీసుకోవటానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో చలానా కట్టమన్నారు, కట్టాను. ఎంత కట్టానో తెలుసా? 2500 రూపాయలు కట్టాను. ఓకే, ఆ డాక్యుమెంట్ రైటర్కి ఎంత ఇవ్వాల్సి వస్తుంది? 1000, 1500 చేసినందుకు ఆయన సర్వీసెస్కి ఇవ్వాల్సి వస్తుంది. అయిన తర్వాత ఎంత అడిగాడో తెలుసా మీకు? నా రిజిస్ట్రేషన్ ఫీజు 2500, కానీ నన్ను అడిగింది 6500. అవునా? అబ్బా. నేను అడిగా, ఏందయ్యా ఈ 6500 ఏంటి? నేను 2500 కదా ఫీజు, కాకపోతే నీ సర్వీస్ ఛార్జెస్ ఒక 1000, 3500 అంటే ఆఫీసులో ఉన్న వాళ్ళు అందరికీ ఎవరిస్తారు సార్ అని అడిగాడు. అంటే కింద నుంచి పైకి అది జగమెరిగిన నిజం. మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నడిచిపోతూనే ఉంది. ఎందుకంటే ఎవడ అవసరం వాడికి మళ్ళీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రావాలంటే ఎక్కడి నుంచో రావాలా, రైట్? అందువలన ఏమో జరుగుతుంది అంటే ఎవడికి వాడు సర్దుకుపోతున్నాడు. సరే పోని, ఇవన్నీ ఒక పక్కన. రెండో పక్కన నేను మాట్లాడేది ఏంటంటే, కనీస సౌకర్యాలు లేవు. 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో గవర్నమెంట్ ప్రిమైసెస్లో ఉన్నాయి 37. అంటే మిగిలిన అన్నీ కూడా ప్రైవేట్ ప్రిమైసెస్. అక్కడ నేను గమనించిన విషయాలు, కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఉండవు, వాష్రూమ్స్ ఉండవు, చంటి బిడ్డలతోటి పిల్లలతోటి వస్తారు, వాళ్ళకు పాలు ఇచ్చే కనీస ప్రదేశాలు, కనీసం కన్వీనియన్స్ లేవు, టాయిలెట్లు లేవు, మగవాళ్ళగా ఆడవాళ్ళగా పక్కన పెట్టండి, వాష్రూమ్స్ లేవు. ఇటువంటి దుస్థితిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ ఉంటే ఎవరూ కూడా, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎలా ఉన్నాయి, ఆ మినిస్ట్రీకి సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళు కూడా కనీసం ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి అనేది కూడా లేదు. ఎందుకు లేదు అంటే, ఇక్కడ ప్రజల అవసరం, అమ్మేటోడు కొనేటోడు, అమ్మేటోడికి అవసరం,
కొనేటోడికి అవసరం. సచ్చినట్టు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. తాగడానికి మంచినీళ్ళు లేకపోయినా కూడా వెళ్ళాల్సిందే. కూర్చోవడానికి కనీసం కుర్చీలు కానీ వెయిటింగ్ హాల్ కానీ లేదు. తరతరాలుగా సంవత్సరాలుగా ఇలానే ఆఫీసులు పనిచేస్తూ ఉన్నాయి. ఎవడు క్వశ్చన్ చేయడు, ఎవడికి వాడే ఒక అర్ధగంట గంట. ఈ లోపులో సర్వర్లు పనిచేయట్లేదు. ఇది మీరు ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా వచ్చే వర్డ్ మధ్యలో అదే, సర్వర్లు పనిచేయట్లేదు, ఎవడికి పని లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా గుంపుగా అక్యుములేట్ అయిపోతారు. అందరికీ ఆదుర్దాన్ని ఎప్పుడు వెళ్ళిపోదామా అని. ఈ లోపల సర్వర్లు పనిచేయవు. పురాతనమైన పద్ధతులలో అదే విధంగా ఎందుకు సర్వర్లు పనిచేయవో ఎవరికి తెలియదు. అల్టిమేట్గా సఫర్ అయ్యేది సామాన్య ప్రజానీకం. ఎవరెవరో వస్తుంటారు. ఆడవాళ్ళు కనీసం పిల్లవాళ్ళకి పాలిచ్చే ప్రదేశాలు కూడా ఏమీ లేవు. ఇంత దుస్థితిలో ఉంటే వీళ్ళకి ఏమీ పట్టదా ప్రభుత్వాలకు? 2023-24 ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ వల్ల గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం తెలుసా? 14,307 కోట్లు. లాస్ట్ ఇయర్ అంటే 2022-23కి ఇది 14,588 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 200 కోట్లు తగ్గింది. వచ్చే టార్గెట్ 2025 టార్గెట్ ఎంత తెలుసా? 19,000 కోట్లు. ఇంత ఆదాయం సమకూర్చుకునే ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ని కనీస అవసరాలు లేకోకుండా చేయటం అనేది ప్రజలందరికీ బాధాకరంగా ఉంది. ఎవడు ఏమి చెప్పుకోలేని పరిస్థితి. అవినీతి దందా కూడా అదే లెవెల్లో ఉంది. ఎవరిని పట్టించుకోవట్లేదు. దొల్లుకుంటే వెళ్ళిపోతూనే ఉంది వ్యవస్థ. అందరూ బాధపడుతూనే ఉన్నారు. మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్కి ఎప్పుడన్నా విజిట్ చేసినప్పుడు సబ్ రిజిస్ట్రార్ని అడగండి, ఈ సౌకర్యాలు లేకోకుండా ఎలా నడుపుతున్నారు? మేము కూడా ప్రశ్నించాం, మీరు కూడా ప్రశ్నించండి. అందరూ ప్రశ్నిస్తేనే సౌకర్యాలు వస్తాయి, లేకపోతే రావు. కనుక మీరందరూ ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకొకళ్ళని, వాళ్ళు పోయి రిజిస్ట్రార్స్ని అడిగితే, ఆ సబ్ రిజిస్ట్రార్స్పై గవర్నమెంట్ని అడిగితే కనీస సౌకర్యాలు వస్తాయి. ఇది ఈరోజు మెయిన్ హెడ్డింగ్ DTV తెలుగులో. మరి ఒక న్యూస్ తోటి మళ్ళా కలుద్దాం. నమస్తే.